ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. శ్రీమద్భాగవతము గ్రంథ రచయిత శ్రీల వ్యాసదేవుల యొక్క వృత్తాంతము, జన్మ వృత్తాంతము, ఆయన యొక్క మహత్యాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాము. శ్రీల వ్యాసదేవుడు శ్రీకృష్ణ భగవానుని శక్త్యావేశ అవతారము. బద్ధజీవుడు స్వతహాగా కృష్ణ భక్తిని జాగృతం చేసుకొనలేడు. కనుకనే నిర్హేతుక కరుణతో శ్రీకృష్ణుడే వ్యాసదేవుని అవతారములో వేద పురాణాలను రచించాడని శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి వివరించారు. కృష్ణునితో గల నిజమైన సంబంధాన్ని బద్ధజీవుడు సదా మరిచిపోయేటట్లు చేయడమే మాయ యొక్క కార్యం. ఆ విధంగా జీవుడు తాను బ్రహ్మమనుడి సత్యాన్ని మరిచి తన నిజస్థితిని విస్మరించి తనను ప్రకృతి ఫలంగా భావిస్తాడు. తత్ఫలితంగా భౌతిక జగత్తులోనే నిరంతరం తిరుగాడుతుంటాడనమాట. నిజానికి జీవునికి అతని నిజస్థితి గుర్తు చేయడానికే దేవదేవుడు వ్యాసదేవుని అవతారములో వేదవాంగ్మయాన్ని అందించారు. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ట శ్రీమతే జయపతాక స్వామి నమాచార్య పాదాయ నితాయ గురు హృదయ గౌరగత దామోదయ నగర గ్రామతారిణి. హరే కృష్ణ. ఇక భగవదవతారాల గురించి అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పురుషావతారములు, గుణావతారములు, వివిధ కల్పాలలో ఉద్భవించే మత్స్య కూర్మ వరాహ రామ నరసింహస్వామి యొక్క వామన అవతారాలు వంటివి లీలావతారాలలోనికి వస్తాయి. తర్వాత మన్వంతర అవతారాలు కూడా ఉన్నాయి. అంటే బ్రహ్మదేవుని ఒకరోజు సమయంలో 432 కోట్ల సంవత్సరాలకు బ్రహ్మదేవుడికి ఒక పగలు. అంటే మన 12 గంటల మాదిరిగా బ్రహ్మదేవుడికి 432 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అప్పుడు 14 మంది మనువులు అవతరిస్తారు. అంటే బ్రహ్మదేవుని ఒక మాస సమయంలో మళ్ళీ వీళ్ళే, అంటే 14 మంది చొప్పున ఒక మాసము సమయంలో 420 మంది మనువులు, తర్వాత సంవత్సర కాలంలో 5040 మంది మనువులు, అలాగే నూరేళ్ల జీవితంలో 5,04,000 మంది మనువులు ఆవిర్భవిస్తారని చెప్పేసి మన
శాస్త్రంలో ఆచార్యులు తెలిపారు. ఇది మన్వంతరావతార విశేషములు. అంటే ప్రస్తుత యుగానికి మనువు ఎవరంటే వైవస్వత మనువు. మన మనువు. ఇప్పుడు మనం ఉండే కలియుగంలో. ఇవి కాక యుగావతారాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ యుగావతారాలంటే మొత్తము 4 యుగములు. ఒకటి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలి యుగము అనేవి 4 యుగాలు ఉన్నట్టే భగవానుడు కూడా 4 వర్ణములలో ఆయన అవతరిస్తాడు. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు వర్ణాలలో అవతరిస్తాడు. ఇవి యుగావతారాలుగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నలుపు వర్ణములో ఉండగా కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు పసుపు వర్ణములో ఆవిర్భవించారు. ఇవన్నీ దేవదేవుని ప్రత్యక్ష అవతారాలు. వీటితో పాటు భగవానుడు శక్తి ప్రదానము చేసే అవతారాలు కొన్ని ఉన్నాయి. అటువంటి శక్తి ప్రదానము జరిగినప్పుడు అవి శక్త్యావేశ అవతారాలని, పరోక్షంగా జరిగినప్పుడు అవి విభూతులని 2 విధములుగా తెలియబడ్డాయి. సనక సనందనాదులు, నారదుడు, పృథు మహారాజు, ఆదిశేషుడు, అనంతుడు ఆది అవతారాలు ప్రత్యక్షంగా శక్తి ప్రదానము చేయబడిన అవతారాలు కాబట్టి శక్త్యావేశ అవతారాలని చెప్పేసి అంటారు. శ్రీల వ్యాసదేవుడు కూడా అటువంటి శక్త్యావేశ అవతారమే. ఇక పరోక్షంగా శక్తి ప్రదానము గావించబడిన విభూతులు భగవద్గీతలోని దశమ స్కందములో భగవద్విభూతి అనే అధ్యాయం పేరులో శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. ఇటువంటి సర్వావతారములకు శ్రీకృష్ణుడే పరమమూలమని మనకు తెలియవచ్చున్నది ఆచార్యుల ద్వారా. శ్రీమద్ భాగవత గ్రంథకర్త అయిన వ్యాసదేవుడు దేవదేవుని 17వ అవతారముగా వర్ణించబడినారు. 17వ అవతారం. ఆయన పరాశరముని ద్వారా సత్యవతి గర్భమున జన్మించాడు. జనులు అల్పమేధస్సు కలవారుగా ఉండడం చూచి ఆయన వేదవాగ్మయాన్ని రచించాడు. ఆదిలో వేదము ఒకటిగానే ఉండేది. కానీ శ్రీల వ్యాసదేవుడు దానిని సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము అను 4 వేదములుగా విభజించాడు. తిరిగి వాటిని వేదశాఖలైనటువంటి పురాణాలలో పంచమ వేదం అయినటువంటి మహాభారతములో వివరించాడు. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే అని భాగవతంలో చెప్పబడినది. అనగా ద్వితీయ యుగమైన ద్వాపర యుగము, తృతీయ యుగమైన త్రేతాయుగముతో కూడా వ్యాపించి ఉన్నట్టి యుగ సంధ్యలో వ్యాసదేవుడు జన్మించాడు. సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము అనుచు 4 యుగములు ఒక క్రమ పద్ధతి ఉన్నది. కాని కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగములోనికి వ్యాపించడం జరుగుతుంది. యుగచక్ర భ్రమణము 1000 మార్లు జరిగినప్పుడు అది ఒక బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. వైవస్వత మనువు కాలములో అటువంటి చక్రభ్రమణములో 28వ చక్రభ్రమణములో ద్వితీయ యుగము తృతీయ యుగములోనికి వ్యాపించింది. తత్కారణముగా తృతీయ యుగమైన త్రేతాయుగము ద్వితీయ యుగమైన ద్వాపరయుగం కంటే ముందు ప్రకటమవుతుంది. అటువంటి విశేష సమయంలోనే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరిస్తాడు. అందుకే అటువంటి మార్పులు జరుగుతుంటాయి. మత్స్యకారులైన వసువు యొక్క తనయ సత్యవతి. ఆమె వ్యాసదేవుని జనని. ప్రతి యుగము 3 భాగములుగా విభజించబడి సంధ్య అను నామముతో పిలువబడుతుంది. తొలి సంధ్య, మధ్య సంధ్య, చివరి సంధ్య అని. అటువంటి యుగము యొక్క 3వ సంధ్యలో వ్యాసుడు ఆవిర్భవించాడు. శ్రీల వ్యాసదేవుడు ఒకరోజు సూర్యోదయ సమయములో సరస్వతీ నదీ జలములో స్నానము చేసి ఏకాంతముగా ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు ఆయనకు కలియుగ ప్రభావము స్పష్టంగా కనిపించింది. శ్రద్ధ లోపించిన జనుల ఆయుః పరిమాణము తగ్గిపోవడము, వారిలో సత్వగుణము లోపించడము, వారు దుర్భాగ్యులు కావడము ఆయనకు దర్శనమిచ్చింది. శ్రీమద్భాగవతంలో చెప్పారు. ప్రాయేణల్పాయుషః కలాయుష్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యో హ్యుపద్రుతాః. దానికి అర్థం ఇక్కడ చెప్తున్నారనమాట.
కలియుగంలో జనులు శ్రద్ధ ఉండదు, ఆయు పరిమాణం తక్కువ ఉంటుంది, సత్వగుణము లోపిస్తుంది, వారు దుర్భాగ్యులుగా ఉంటారు, ఎప్పుడు మంద మందమతులుగా ఉంటారు, సోమరిపోతులుగా ఉంటారు, మనస్సు ఎప్పుడు కలత చెంది ఉండిన వారై ఉంటారు. ఆయనకు ఇదంతా దర్శనమిచ్చింది వ్యాసదేవులకు. అతడు అప్పుడు సర్వవర్ణాశ్రమాల వారికి శుభాన్ని కలుగజేసే విషయాన్ని వ్యాసదేవుడు చింతించడం మొదలుపెట్టాడు. సరే, అన్ని వర్ణ ఆశ్రమ ధర్మాల వాళ్ళకి శుభం ఎలాగా చేకూర్చాలా కలియుగంలో అని చెప్పేసి చింతన చేయడం మొదలుపెట్టారు. మానవుల కర్మలు శుద్ధి పడాలంటే వేదోక్తమైన యజ్ఞాలే మార్గము. అటువంటి యజ్ఞ విధానాన్ని జనులలో వ్యాపింపజేయడానికే ఆయన దానిని సులభతరమనర్చదలిచి ఏకంగా ఉన్నట్టి వేదాన్ని 4 భాగములుగా విభజించాడు. ఆ విధంగా 4 భాగాలు చేయబడిన తర్వాత ఋగ్వేదానికి ఫైలుడు, సామవేదానికి జైమిని, యజుర్వేదానికి వైశంపాయనుడు, అధర్వణ వేదానికి అంగీరుడు ఆచార్యులు అయ్యారు. రోమహర్షణునికి పురాణ ఇతిహాసాలు ఇవ్వబడ్డాయి. ఈ ఋషులందరూ తమకు అప్పగించబడిన వేదశాఖలను తిరిగి తమ శిష్య ప్రశిష్యులకు ఇవ్వగా వేదము యొక్క అనుయాయుల పలు శాఖలు ఉనికిలోకి వచ్చాయి. ఇక స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తం వ్యాసదేవుడు మహాభారతము అనేది గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. శ్రీశూద్రాదులు వేద ప్రయోజనాన్ని తిరిగి తెలుసుకోవనేటటువంటి యోగ్యతను కలిగి ఉండరు కనుక వారి కొరకు శ్రీమద్ మహాభారతము రచించబడింది. వేద ప్రయోజనాన్ని తెలపడమే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనము కాబట్టి వేదసారమైన భగవద్గీత దానిలో పొందుపరచబడింది. అల్పజ్ఞులకు తత్వము కంటే కథల మీదనే ఎక్కువ రుచి ఉంటుంది కనుక వేదతత్వమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపములో మహాభారత కథలో తెలియజేశాడు. ఆ విధముగా సర్వవర్ణ ఆశ్రమ జనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకు వ్యాసదేవుడు తన శాయాశక్తుల ప్రయత్నించాడు. అయినా కూడా ఆ మహనీయుని మనస్సు సంతృప్తి చెందలేదు. సకల మానవాళి నిత్య శ్రేయస్సు కోసము ఆయన చేసిన కార్యము తనకే సంతృప్తిని ఇవ్వకపోవడముతో శ్రీ వ్యాసదేవుడు తనలో తాను గంభీరంగా ఆలోచించసాగాడు. దృఢవ్రతాలను పాటిస్తూ నిష్కపట భావముతో నేను వేదాలను, గురువులను, యజ్ఞాగ్నులను అర్చించాను. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల వంటి వారు కూడా ధర్మపదాన్ని దర్శించగలిగే రీతిలో గురుశిష్య మార్గాన్ని మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేశాను. వేదాలు కోరినట్టి సమస్తాన్ని కలిగినప్పటికీ నాలో అసంపూర్ణత చోటు చేసుకున్నది. పరమహంసలకు, అచ్యుతునకు ప్రియమైనటువంటి భాగవత ధర్మాన్ని నేను ప్రత్యేకంగా తెలుపకపోవడమే దీనికి కారణము అని చింతన చేశారు వ్యాసులు. తాను చేసిన కార్యానికి పశ్చాత్తాపం కూడా చెందుతున్న సమయంలో నారదముని ఆయన ఆశ్రమం చెంతకు అర్థించారు. దేవర్షి నారదుడు వ్యాస భగవానుడి గురువు అనమాట. ఆయన వచ్చాడు. దేవర్షి ఆగమనాన్ని గమనించిన వ్యాసుడు వెంటనే లేచి నిలబడి గౌరవంతో స్వాగతం పలికి భక్తి ప్రపత్తులతో అర్చించాడు. వ్యాసదేవుని చూడగానే నారదమునికి విషయం అర్థమైంది. పరాశర తనయుడు మనస్తాపంతో ఉన్నట్లు ఆయనకు బోధపడింది. త్రికాలజ్ఞుడైన ఆయనకు అంతా తెలిసినప్పటికీ తెలియనట్లుగా నటిస్తూ, వ్యాసదేవా, సర్వవేద కర్మలను వర్ణించినట్టి నీ మహాభారత రచన అద్భుతమైనది. నిరాకార బ్రహ్మతత్వాన్ని గురించి, తత్సంబంధిత జ్ఞానాన్ని గురించి నీవు విపులంగా రచించావు. అయినా కూడా కృతార్థుడివి కానట్లుగా నిరాశ చెంది ఉన్నావు. దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు వ్యాసదేవుడు నారద మహర్షితో, స్వామి, ఆత్మభౌడవైన బ్రహ్మదేవుని యొక్క తనయులు మీరు కనుక అపరిమిత జ్ఞాన సంపన్నులు కనుకనే నా అసంతృప్తికి మూల కారణాన్ని మీరే చెప్పగలరు అని వినమ్రముగా పలికారు. అప్పుడు నారదముని వ్యాసుని నైరాశ్యానికి కారణాన్ని వివరిస్తూ, ఉదాత్తము
అమలమునైన కృష్ణలీల వైభవాన్ని నీవు వాస్తవముగా కీర్తించలేదు. ధర్మ ఆది చతుర్విధ ఫల పురుషార్థాలను వివరించినంత విశదముగా వాసుదేవుని మహిమలను నీవు వర్ణింపలేదు. ఆత్మానుభవ జ్ఞానము అన్ని విధాలైన భౌతిక భావనల నుండి విడివడినప్పటికీ అచ్యుత భావ సంబంధిత్వము కాకపోతే ఎంత మాత్రము శోభింపదు. ప్రయాసను కూడినట్టి పరిణామశీలమైనట్టి అయినవి కామ్యకర్మలను కృష్ణ భక్తితో వినియోగించకపోతే వనగూడే ప్రయోజనమేమిటి? వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకము. నీవు సత్యరతుడవు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు సమాధిమగ్నుడవై శ్రీకృష్ణ లీలా స్మరణము చేయుము అని పలికి తన జన్మ రహస్యాన్ని కూడా తెలియజేశాడు. తాను ఏ విధంగా కృష్ణ భక్తి పొందారో, ఏ విధంగా భగవత్కరుణతో బ్రహ్మమానసపుత్రునిగా జన్మించారో, కృష్ణ ప్రసాదితమైన మహతి వీణను మీటుతూ హరినామ కీర్తనతో ఏ విధంగా సకల లోకాలను సందర్శించగలుగుతున్నాడో వివరించి వ్యాసదేవునికి స్వాంతన కూర్చాడు. తరువాత హరికీర్తనతో లోక సంచారానికి వెళ్ళిపోయాడు. నారదముని యొక్క నిష్క్రమణ తర్వాత వ్యాసదేవులు తన ఆశ్రమములో ఆసీనుడై గురుదేవుడు ఉపదేశించిన రీతిగా ఆచమనం కావించి ధ్యానమగ్నుడయ్యాడు. భక్తితో ధ్యానమగ్నుడైన ఆ మహామునికి పూర్ణ పురుషోత్తముని దర్శనము, అతని సంపూర్ణ ఆధీనములో ఉన్నట్టి మాయ యొక్క దర్శనము రెండు కలిగాయి. మాయ యొక్క దర్శనము, పూర్ణ పురుషోత్తముని భగవంతుడి యొక్క దర్శనం కలిగాయి. త్రిగుణాతీతులైనప్పటికీ మాయ కారణముగా తమను ప్రకృతికి సంబంధించిన వారిగా భావించడి జీవుడు కూడా గోచరించాడు. కాబట్టి జీవుడికి దేవుడికి భగవంతుడికి మధ్యలో మాయ అడ్డుగా ఉంది. జీవునికి అనంతమైన దుఃఖాలు, ఈ విధముగా జీవునికి భగవంతునికి మధ్య మాయ నిలిచి ఉండడం గాంచగానే ఆయనకు అసలు విషయం అర్థమైంది. జీవుని అనంతమైన దుఃఖాలు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారానే ప్రత్యక్షంగా శమిస్తాయని ఆయనకు తెలిసింది. కాబట్టి మనము జీవేర కృష్ణ నిత్యదాసోహోయ్ అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పినట్టు మన యొక్క నిత్య సేవ, మనము నిత్య దాసులు ఎవరికి? భగవానుడి. కాబట్టి ఆ సేవ చేయాలి. ఆ సంబంధాన్ని దూరం చేస్తూ ఉంది మధ్యలో వచ్చేసి మాయ. కాబట్టి ఆ మాయను మనము దూరం చేయాలంటే కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఇక్కడ అదే చెప్తున్నారు వ్యాసదేవులు. జీవుని అనంతమైన దుఃఖాలు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారానే ప్రత్యక్షంగా శమిస్తాయని ఆయనకు తెలిసింది. జనులకు ఈ రహస్యం తెలియదు కాబట్టి వ్యాస దేవుడు పరమసత్యానికి సంబంధించిన శ్రీమద్ భాగవతాన్ని రచించారు. పరమసత్యం ఏది అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకి సంబంధించిన గ్రంథం ఏదంటే పురాణము శ్రీమద్ భాగవతం. కలియుగ జనుల మందభాగ్యాన్ని తప్పించడానికి వేదవాంగ్మయ రచన చేసినప్పటికీ తనకే ఆత్మసంతృప్తి కలగనట్టి వ్యాసదేవుడు ఆ విధంగా కృష్ణ ధ్యానములో నిలిచి మానవుల దుఃఖోపశమనానికి కృష్ణ భక్తి ఒక్కటే మార్గమని పరిష్కారమని నిర్ణయించారు. పరిష్కార మార్గము మానవుల యొక్క దుఃఖానికి కేవలము కృష్ణ భక్తి భావనయే, వేరొకటి కాదని చెప్పేసి ఆయనకు కృష్ణ ధ్యానములో ఉన్నప్పుడు తెలిసిపోయింది. ఆ పరమ రహస్యాన్ని ఆ వేదవాంగ్మయము రూపమైన శ్రీమద్ భాగవతము రూపంలో రచించారు. దుఃఖోపశమనానికి కృష్ణ భక్తి ఒక్కటే పరిష్కారం అని నిర్ణయించారు. కాబట్టి తనకు కలిగిన ఆ అనుభూతిని ఆయన శ్రీమద్ భాగవతము రూపములో జనులకు అందించి పరమ ఉదారుడయ్యాడు. ఆ విధంగా వ్యాసదేవుడు చక్కగా రోగ నిర్ధారణ చేసి శ్రీమద్ భాగవతం అనేది మందు చీటీని భవరోగులకు ఇచ్చాడు. రోగికి ప్రిస్క్రిప్షన్ ఏంటంటే మందు ఎవరిస్తారు? డాక్టర్ ఇస్తారు. ఇక్కడ డాక్టర్ ఎవరంటే వ్యాసదేవులు. మరి రోగి ఎవరంటే మనము, భవరోగం కలిగిన వాళ్ళము. దానికి మందు ఏదంటే శ్రీమద్ భాగవతం, కృష్ణ భక్తి భావన, అది మందు. దానిలో ఆయన నిర్దేశించినట్టి కృష్ణ రసాయనమే. నిర్దేశించిన ఏదంటే ఆ చీటీలు ఏం రాసినాడు? రసాయనం ఏమి, కెమికల్ ఏముంటుంది ఆ మందులోన? కృష్ణ రసాయనము. కృష్ణ 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 అని చెప్పేసి మనసు పరితపించే విధంగా ఉండే రసాయనం అది. అందుకే భాగవతం నిండా కృష్ణ కథలే ఉంటాయి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని వ్యాసదేవుడు భాగవతం ఆదిలోనే ధృవపరిచాడు. అటువంటి భాగవత శ్రవణము ద్వారా వనగూడే ఫలితమేమంటే శోకము, మోహము, భయమును నశింపజేసే కృష్ణ భక్తి మనిషికి వెంటనే
కలుగుతుంది. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం పఠనం చేస్తామో, శ్రవణం చేస్తామో మనకు కృష్ణ భక్తి కలుగుతుంది. శోకము, మోహము, భయము నశించిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు వ్యాసదేవులు. భక్తిర్ ఉత్పద్యతే పుంసః శోకమోహ భయాపహః. ఎవరి నామము భయము కలిగిస్తుందో అటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ భక్తి కలగగానే శోకమోహ భయానలనము ఆరిపోతుంది. ఈ శోకము, మోహము, భయము అనే అగ్ని ఆరిపోతుంది. ఎప్పుడు ఆరిపోతుందంటే ఎప్పుడైతే మనము భయము కలిగించే భగవాను యొక్క నామాన్ని ఎప్పుడైతే ఆయన యొక్క నామాన్ని తెలుస్తూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాలు ఆశ్రయించి ఆయన యొక్క భక్తిలో ఉంటామో అప్పుడు ఇవన్నీ ఈ అగ్ని అంతా శమనం పొందిపోతాయి, అంటే ఆరిపోతుంది అని చెప్తున్నారు వ్యాసులు ఇక్కడ. ఇది భాగవత శ్రవణం మహిమ, ఇది భాగవత శ్రవణం. అటువంటి భాగవతాన్ని రచించిన తర్వాత వ్యాసదేవునికి ఆత్మశాంతి కూడా చేకూరింది. అందుకే భాగవతం రచించినంత వరకు వ్యాసదేవులకు మనశ్శాంతి కలగలేదు. అందుకే భాగవతంలోని 2వ శ్లోకములో శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వరః అని చెప్పబడినది. మహాముని అయిన వ్యాసదేవుడు రచించిన శ్రీమద్భాగవతము భగవదనుభూతిని పొందడానికి సర్వవిధముల యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథం యొక్క అవసరమేమిటి అని దీని అర్థం. కాబట్టి శ్రీమద్భాగవతం ఒకటే శ్రవణం చేస్తే చాలు, పఠనం చేస్తే, అధ్యయనం చేస్తే చాలు. వేరే వేదముల యొక్క జోలికి పోల్సిన అవసరం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణులు ఇంకా వ్యాసదేవులు చెప్తున్నారు. ఇక్కడ వ్యాసదేవుల గురువు ఎవరంటే నారదముని. ఆయన గురువైన నారదముని కరుణతో మార్గోపదేశము పొందిన వ్యాసదేవుడు ఆ విధంగా భాగవత రచన కావించి దానిని సరిచూచి ఆ తరువాత ఆత్మరతుడైన తన పుత్రుడు సుఖదేవ గోస్వామిని దానిని అధ్యయనం చేయించాడు. తన పుత్రుడైన వ్యాసుల యొక్క పుత్రులు ఎవరు? సుఖదేవ గోస్వామి. ఆయన ఆత్మభవుడు, ఆత్మరతుడైన ఆయన ఆత్మారాముడు. కాబట్టి ఆయన చేత ఆ మహాభారతం యొక్క గ్రంథాన్ని అధ్యయనం చేయించారనమాట కొడుకు చేత. సుఖదేవుడు ఆత్మారాముడై అయినప్పటికీ పరమ ప్రీతితో భాగవత అధ్యయనాన్ని కావించాడు. అతడు పరమ శక్తివంతుడే గాక విష్ణుజనులకు పరమ ప్రియమైన వాడు. కాబట్టి వైష్ణవులకు పరమ ప్రియము ఎవరంటే సుఖదేవ గోస్వామి. ఆయన ఎంతో మధురంగా నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో ఈ భాగవతం యొక్క కథ యొక్క వైశిష్ట్యాన్ని ఎంతో చక్కగా చెప్పారన్నమాట వ్యాసదేవులు. అంటే నిగమము, డోర్ క్లోజ్. నిగమము అనగా వేదములు అనే వృక్షము యొక్క ఫలము బాగా పండిన మామిడి పండు ఏదైతే ఉందో అటువంటి పండిన పండును చిలక కొట్టిండగా, అంటే సుఖదేవ గోస్వామి చెప్పగా అది ఇంకా మధురంగా వచ్చిందంట, మధురమైపోయిందంట. అటువంటి మధురమైన ఆ భాగవతాన్ని గ్రోలుతారంట, శ్రవణం ద్వారా, చెవుల ద్వారా దాన్ని తాగేస్తారంట. కాబట్టి తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం అని గోపరాజు చెప్పినట్టు ఆ విధంగా వచ్చేసి ఇక్కడ ఆ భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. కాబట్టి అతడు పరమ శక్తివంతుడే గాక విష్ణుజనులకు పరమ ప్రియమైన వాడు. ఈ ప్రకారముగా కృష్ణుని నుండి బ్రహ్మదేవునికి వచ్చిన భాగవతము, బ్రహ్మదేవుడి నుంచి నారదునికి వినిపించిన భాగవతము, నారదుని నుంచి వ్యాసదేవునికి వినిపించిన భాగవతమును శ్రీమద్ భాగవతమును తదనంతరం గ్రంథరూపములోకి తెచ్చి వచ్చిన దానిని పఠనం చేసి అధ్యయనం చేసి శ్రీల సుఖదేవ గోస్వామిచే అధ్యయనం కావించబడిన తర్వాత ఆ అధ్యయనం కావింపబడిన ఆ మహాభాగవతాన్ని గంగాతటములో ప్రాయోపవేశం చేసి ఉన్నట్టి పరీక్షిత్ మహారాజుకు వినిపించారు మొట్టమొదటగా. కాబట్టి పరీక్షిత్తు ఎవరంటే పాండవుల యొక్క మనువడు, ధర్మరాజు యొక్క మనువడు.
అనగా అర్జునుడు సుభద్రాదేవి యొక్క తనయుడు అభిమన్యుడి యొక్క భార్య ఉత్తరాదేవి. ఆ ఉత్తరా కుమారి తర్వాత అభిమన్యుల యొక్క పుత్రుడు పరీక్షిత్ మహారాజు. ఈయనకి విష్ణురాతుడు అని చెప్పేసి పేరున్నది. బ్రహ్మాస్త్రాన్ని మరి వాళ్ళ ద్రోణసుతుడైన ద్రోణసుతుడు అంటే గురువు యొక్క అశ్వత్థామ కుమారుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఉత్తరాదేవి గర్భములో ఉండే పరీక్షిత్తును చంపాలని, గర్భశిశువును నశింపచేయాలని చెప్పేసి ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని. అప్పుడు ఆమె కృష్ణ భగవాను యొక్క పాదాలు ఆశ్రయించితే ఆయన అంగుష్టమంతా భగవానుడిగా వెళ్ళి లోపల ఆ గదతోటి ఆ బ్రహ్మాస్త్రాన్ని అంతా విలీనం చేసేసుకొని గదలోకి ఉపశమనం చేసేసుకొని ఆ అగ్నిని ఉపశమనం చేసేస్తాడనమాట. అప్పుడు ఆ తల్లి యొక్క గర్భము శాంతిస్తుంది. అప్పుడు పరీక్షిత్తు సురక్షితంగా తల్లి గర్భంలో ఉంటాడు. ఆ విధంగా కృష్ణుడి యొక్క యాక్చువల్గా బ్రహ్మాస్త్రం యొక్క ధాటికి ఆ అగ్నికి ఎవరూ బ్రతకలేరు, నశించాలి. కానీ విష్ణురాతుడు అని చెప్పేసి, అందుకే విష్ణువు చేత రక్షింపబడిన విష్ణురాతుడు అని చెప్పేసి పేరుతో ఉండే ఆ పరీక్షిత్తుకు ఇక్కడ మొట్టమొదటగా భాగవతం వినిపించారు. ఆయనకి శృంగి అను ఒక శమీకముని యొక్క కుమారుడు యొక్క శాపం వల్ల 7 రోజులలో తక్షకుడైన రెక్కల పాము యొక్క విషముతో చావాలని చెప్పి శపిస్తే అది తెలిసి కూడా ఇది యొక్క భగవంతుడి యొక్క లీల అని చెప్పి అనుకొని ఆయన తన కుమారుడైన జనమేజయునకు పట్టాభిషేకం చేసి గంగానది తటమున ప్రాయోపవేశం చేయడానికి వచ్చేస్తారు. ఆ సమయంలో సుఖదేవ గోస్వామి కృష్ణుడు పంపగా వచ్చి ఆయనకు భాగవతాన్ని శ్రవణం చేసే విధంగా ఏర్పాటు చేస్తాడు. ఏదైనా పఠిస్తాడు, ఆయన శ్రవణం చేస్తాడు. ఆ విధంగా శ్రవణము ద్వారా కలియుగములో ముక్తి పొందే విధంగా వచ్చేసి భగవానుడు ఏర్పాటు చేశాడు. అందుకే కలవు తత్ హరికీర్తనం అని చెప్పిస్తుంటారు. ఇక శ్రీల వ్యాసదేవునికి ద్వైపాయనుడు, సత్యవతి సుతుడు, పారశర్యుడు, పరాశర ఆత్మజుడు, బాదరాయణుడు అని 7 రకముల పేర్లు కూడా ఉన్నాయి. సత్యవతికి శంతనునితో వివాహం జరగక మునుపే పరాశరుని ద్వారా ఆమెకు వ్యాసుడు జన్మించాడు. శంతనుడు భీష్మ పితామహుని తండ్రి. శ్రీల వ్యాసదేవుడు వేదవాంగ్మయాన్ని జగత్తులో వ్యాపింప చేశాడు. కాబట్టి వేద పురాణాలను పఠించుటకు ముందు వ్యాసునికి వందనము తప్పక జరుగుతుంది. వ్యాసరచిత అయిన బ్రహ్మసూత్రాలు కూడా సుప్రసిద్ధమైనవి. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంత స్థాపనకు బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పవలసి ఉంటుంది. ఏదైనా సిద్ధాంతం ఏర్పాటు చేసిన ఆచార్యుడు ఉంటే బ్రహ్మసూత్రం ఖచ్చితంగా సుప్రసిద్ధం. ఆచార్యుడు ఖచ్చితంగా భాష్యం చెప్పవలసి ఉంటుంది. శ్రీమద్ భాగవతమే బ్రహ్మసూత్రాలకు సహజ భాష్యమని శ్రీ చైతన్య మహాప్రభువు వివరించారు. కాబట్టి బ్రహ్మసూత్రాల యొక్క పఠనం అవసరం లేకుండా చైతన్య మహాప్రభు మహావధన్యాయుడు, ఆయన కృష్ణ ప్రేమను అందరికి పంచిన మహాదానం చేసిన ఆ భగవంతుడి యొక్క అంశ అయిన శ్రీకృష్ణ భగవానుడు యొక్క అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభువే చెప్పారు. శ్రీమద్ భాగవతమే వేదముల యొక్క భాష్యము, బ్రహ్మసూత్రం యొక్క భాష్యం అని చెప్పాడు. కాబట్టి కానీ 18వ శతాబ్దము ఆరంభములో రామానుజ సంప్రదాయం సభ్యులు జైపూర్లో గౌడీయ సంప్రదాయం యొక్క ప్రామాణికతను ప్రశ్నించగా శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీల గోవిందదేవుని నిర్దేశంలో బ్రహ్మసూత్రాలకు గోవింద భాష్యం రాయడం జరిగింది. వ్యాసదేవుని రచనయైన మహాభాగవతం కూడా మహాద్భుతమైనది. అనర్గళంగా తాను పలికే భాగవత కథను నిరాటంకంగా గ్రంథస్థం చేయడానికి విఘ్నేశ్వరుని ఎన్నుకొనిన వ్యాసదేవుడు తత్కార్యాన్ని జయప్రదంగా ముగించాడు. 1,10,000 శ్లోకాలు అనర్గళంగా చెప్పేటప్పుడు ఏ విధంగా దానికి ఆగకుండా రాసే శక్తి కలిగే ఒకే ఒక్కడు ఎవరంటే విఘ్నేశ్వరుడు, వినాయకుడు, మహాదేవుడి యొక్క పుత్రుడు. ఆయన చేత రచింపబడింది. వ్యాసదేవులు పఠనం చేయగా ఆయన గ్రంథస్థం శ్రవణం చేసి రాశాడు. కాబట్టి ఆ విధంగా జయప్రదం చేశారు మహాభాగవతం రచన అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా మహాభారతము వ్యాస విఘ్నేశ్వరుల సమిష్టి కృషి. తన తల్లి అయిన సత్యవతి మరియు తండ్రి మరియు శంతనుడి పుత్రుడైన భీష్మదేవుడు ఇద్దరి అభ్యర్థనపై వ్యాసదేవుడు
ముగ్గురు పుత్రులకు తండ్రయ్యాడు. అక్కడ వ్యాసుడి యొక్క తల్లి సత్యవతి. మరి అతని సోదరుడు ఎవరంటే ఇక భీష్మాచార్యుడు. ఎవరంటే ఈయన శంతనుని యొక్క పుత్రుడు. వీళ్ళిద్దరు అభ్యర్థించారు. నాయనా, నా తమ్ముళ్ళు ఇద్దరు, ఒక ఆయన వ్యాధిగ్రస్తుడై మరణించాడు. అంటే ఇంద్రియ భోగాలకు లాలసుడై మరణించాడు. ఇంకొక ఆయన వచ్చేసి కోపంతో మరి చిత్రాంగదుడు అని చెప్పేసి ఆ ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. మరి కురువంశం నిర్వంశం అవుతుంది. కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను, నా తల్లి అయిన మీ తల్లి అయిన సత్యవతిని నా తండ్రి శంతనమహారాజుతో వివాహం చేయడానికి దాసరాజుకు నేను ప్రతిజ్ఞ చేశాను. నేను వివాహం చేసుకోనని చెప్పేసి, బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి, కేవలం కురువంశానికి సేవ మాత్రం చేస్తానని చెప్పేసి, రక్షిస్తానని చెప్పేసి వాగ్దానం చేశాను. కాబట్టి నేను ఆ కార్యం చేయలేదు. కాబట్టి వ్యాసదేవ, మీరే ఆ కార్యం చేయండి అని చెప్పేసి అనగా, అప్పుడు చిత్రాంగదుడు, విచిత్రవీడి యొక్క భార్యలైన ఇద్దరు, అంబాలిక, అంబిక, వీళ్లకు ధృతరాష్ట్రుడు, తర్వాత పాండురాజు, విదరులు అక్కడ జన్మ ఆవిర్భవిస్తారు. తేజవంతుల పుత్రులు జన్మిస్తారు. కురుక్షేత్ర రణరంగం ముగిసిన వెంటనే వీరులందరూ మరణించిన తర్వాత వ్యాసదేవునిచే మహాభారతం రచించబడింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఎప్పుడైతే అధర్మం పెట్టిపోయినప్పుడు భగవంతుడి యొక్క ఏర్పాటు చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తద్యుత్పానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పినట్టు ఆయన అవతరించి మరి అర్జునుని ముందు పెట్టుకొని ఆ యొక్క దుర్మార్గమైన ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన ఆ రాజులు ఎవరైతే ఉన్నారో 18 రోజులలో 18 అక్షౌహిణుల సైన్యముతో ఆ కురుక్షేత్ర సంగ్రామములో మరి గీతను బోధించి, ఆ విధంగా మరి ఆ జైత్రయాత్రలో వచ్చేసి విజయం సాధింపజేసి, మరి ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి ప్రపంచ చక్రవర్తిగా చేసి 3 అశ్వమేధ యాగములు చేయించి తర్వాత తన ద్వారకాపురికి వెళ్తారు భగవానుడు. ఈ విధంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఈ కథ మహాభారతం కథను వ్యాసదేవులు రాయడానికి ప్రయత్నించారు. అట్టి మహాభారతం తొలిసారి పరీక్షణ్ మహారాజు తన తనయుడైన జనమేజైన ఆస్థానములో వినిపించబడింది. ఇక పరీక్షిత్తు యొక్క తనయుడు జనమేజయుడు ప్రపంచ చక్రవర్తి కాబట్టి అప్పుడు తన తండ్రి వాళ్ళ యొక్క తాతల యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో, అంటే పాండవుల యొక్క చరిత్ర వినాలని చెప్పేసి ఆయన అడిగితే, అప్పుడు మహాభారతాన్ని జనమేజయుడు శ్రవణం చేయడానికి ఏర్పాటు చేశారు కృపాచార్యులు, వాళ్ళ రాజగురువు. ఈ విధంగా వ్యాసదేవుడు మహాభారత రచనలోనే కాక మహాభారత కథలోను మహోన్నతమైన పాత్రను పోషించాడు. ఆయన అక్కడ తండ్రిగా పాత్ర పోషించాడు. ఎవరు తండ్రిగా? కురువంశములో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల యొక్క తండ్రిగా కూడా పాత్ర పోషించాడు. రచయిత మాత్రమే కాదు, పాత్ర కూడా ఉంది ఆయనది. ఇది కాకమ్మ కబురు కాదు, కాకమ్మ కథలు, కాకమ్మ గోమ పిట్ట కథలు కావివి, సత్యంగా జరిగినది ఇది మహాభారతము. కురుక్షేత్ర రంగణమ సమయంలో వ్యాసదేవుడు సంజయునికి దివ్య దృష్టి వసగడం వలన అతడు ధృతరాష్ట్రం ఎదుట కూర్చొని రణరంగ విషయాలను చూడగలిగాడు. మనము టీవీలో లైవ్ టెలికాస్ట్ ఎట్లయితే చూస్తామో ఆ విధంగా వచ్చేసి భగవంతుడి యొక్క ఏర్పాటు, భగవదంశాయుడు అయిన వ్యాసుల యొక్క శిష్యుడు సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క పర్సనల్ సెక్రటరీ, పిఏ అన్నమాట. ఆయనకి దృష్టినిచ్చాడనమాట, శక్తినిచ్చాడు. ఆ కురుక్షేత్ర రణరంగంలో జరిగే యుద్ధం యొక్క ప్రత్యక్షంగా తన ఇక్కడ చూడగలిగే శక్తి ఇచ్చాడు. ఆ చూసినట్టు ఇక్కడ ధృతరాష్ట్రుల వారితో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చూసినట్టు తన ప్రభువైన ధృతరాష్ట్రునికి విన్నవించాడు. ఎవరు? సంజయుడు. ఆ విషయాన్ని అతడు భగవద్గీత చివరిలో వ్యాస ప్రసాదాచ్చు త్రవానేతద్ గుహ్యమం పరం అని అన్నారు. అర్జునునితో స్వయముగా సంభాషిస్తున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి ఈ పరమగుహ్య వచనాలను తాను వ్యాసదేవుని కరుణతో ప్రత్యక్షంగా విన్నట్లు సంజయుడు తెలిపాడు.
కాబట్టి సంజయుడు చెప్పాడనమాట. వ్యాసదేవుల యొక్క కృప వలన యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పే పరమగోహ్యమైన పదాలు నేను చాలా విన్నాను, వచనాలు నేను విన్నాను అని చెప్పేసి ఎంతో వినమ్రతగా చెప్పుకున్నాడు. ఈ ప్రకారంగా కలియుగ జనులకు జ్ఞానోపదేశం చేయడానికై వేదవాంగ్మయ రచనకు అవతరించిన శ్రీల వ్యాసదేవుడు సమస్త మానవాళికి గురువయ్యాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లిటరరీ కార్నేషన్ రచనల కొరకు అవతరించాడు. కృష్ణుడే అవతరించాడు వ్యాసదేవులుగా. అందుకే వ్యాసదేవుని ఆవిర్భావ దినమైన వ్యాస పౌర్ణిమను గురు పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాసదేవుడు పౌర్ణిమ నాడు పుట్టాడు. ఆయన వ్యాస పౌర్ణిమ అంటాం. మనమేదో గురు పౌర్ణిమ అని చెప్పేసి సాయి పౌర్ణిమ అని చెప్పేసి పిచ్చిగా మనము చేసుకుంటున్నాం. అంటే ఎవరి గురువు వాళ్ళకు గొప్ప. ఆ విధంగా గురువుల యొక్క ప్రాముఖ్యతని తెలపడానికి ముఖ్య కారకుడు ఎవరంటే గ్రంథస్థం చేసిన వ్యాసులే. కాబట్టి ఆ వ్యాస పౌర్ణిమ నాడు వారి వారి గురువుల యొక్క పూజలు వాళ్ళు చేసుకుంటారు ఆనవాయితీగా. దాని అర్థం గురువు వ్యాసదేవుడి ప్రతినిధి అని అర్థము. గురువు ఎవరంటే వ్యాసదేవుడి యొక్క ప్రతినిధి. కాబట్టి గురువు భగవంతుడి ప్రతినిధి, వ్యాసదేవుడి ప్రతినిధి. భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క అంశ ఎవరంటే వ్యాసదేవుడు. ఆయన ఎవరంటే గ్రంథస్థ కోసం చేయడానికి అవతరించిన భగవానుడు. కాబట్టి వీళ్ళు గురువులు ఆయన యొక్క ప్రతినిధులు, అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు అని చెప్పేసి ఆ విధంగా శ్రీమద్ భాగవత రచన చేయడం జరిగింది. భాగవతములో వేదవాంగ్మయం చేసి అనంతమైన వేదవాంగ్మయాన్ని జనులకు అందించిన వ్యాసుడు తన గురుదేవుని ఆదేశముపై పరిపక్వత స్థితిలో శ్రీమద్ భాగవత రచన చేయడం జరిగింది. ఇక పురాణ ఇతిహాసాలు రచించాడు. వేద విభజన చేశాడు. అనంతమైన వేదవాంగ్మయాన్ని జనులకు అందించాడు. కానీ ఆయనకు ఎప్పుడు ఆత్మశాంతి కలిగిందంటే శ్రీమద్ భాగవత రచన చేసిన తర్వాత కలిగింది. ఎందుకంటే భాగవతములో పరమ జ్ఞానము కీర్తించబడింది కదా. పరమ భాగవతుడు అంటే భగవంతుడు ఎవరంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుని గురించి చెప్పడమే పరమ జ్ఞానం. కాబట్టి అటువంటి పరమ జ్ఞానం తెలిసినప్పుడే మనకు ఆత్మతృప్తి కలుగుతుంది. ఇది వ్యాసుని అనుభవం వల్ల మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇది, పరమ సత్యం ఇది. కాబట్టి వ్యాస ప్రతినిధి అయిన వ్యక్తి కూడా కృష్ణ భక్తుడై వ్యాసుని వల్లనే శ్రీమద్ భాగవతాన్ని బోధించాలి. కాబట్టి మన సొంత పత్యాన్ని కాదు, మనం వ్యాసపీఠం పైన కూర్చొని వ్యాసుడి చెప్పే ఏదైతే సత్యం ఏదైతే ఉందో ఆ పరమ సత్యం గురించే చెప్పాలి తప్ప, ఆ కృష్ణుడి యొక్క భక్తుడయ్యే చెప్పాలి తప్ప వేరే విధంగా చెప్పకూడదు. కాబట్టి కృష్ణ భక్తుని ద్వారానే శ్రవణం చేయాలి భాగవతం, భగవద్గీత అని చెప్పేసి అందుకే కృష్ణుడు చెప్పినదనమాట. వ్యాసుడు వేద వాంగ్మయ ప్రవక్తకుడు కనుక జనులకు శాస్త్రబోధ చేసే పీఠాన్ని వ్యాసపీఠము అని చెప్పేసి అంటారు. జనులకు ఏదైతే శాస్త్రబోధ చేసే వాళ్ళు కూర్చునే పీఠాన్ని ఏమంటారంటే వ్యాసుడు వేదములు రచన చేశాడు కాబట్టి వ్యాసపీఠం అని దానికి ఆ విధంగా ప్రసిద్ధిగాంచినది. సర్వ వేదాంత సారమైన శ్రీమద్ భాగవతాన్ని రచించిన శ్రీల వ్యాసదేవుడు ఆ అమల పురాణాన్ని తన సుతుడగు సుఖదేవుడు పరీక్షిత్తునకు వినిపించే సమయంలో అందరితో పాటుగా తాను కూడా వచ్చి కూర్చున్నాడు. ఎవరైతే ఈ గ్రంథం మహాభాగవతం ఎవరైతే రాశారో ఆ భాగవత పఠనము చేసే తన కుమారుడు చేస్తా ఉంటే, మరి పరీక్షిత్తు శ్రవణం చేస్తా ఉంటే, ఆ పరీక్షిత్తుతో పాటు శ్రవణం చేసిన వారు ఎవరెవరున్నారంటే ఆ సుఖదేవ గోస్వామి యొక్క తండ్రి వ్యాసదేవులు, ఆ వ్యాసుల యొక్క గురువు దేవర్షి నారదులు, ఇక మహా గొప్ప తపోధనులు, ఋషులు, మహాత్ములు, మహాజనులు వాళ్ళంతా అక్కడికి ఈ లోకంలో వచ్చేసి ఆ గంగాతటంలో కూర్చొని ఆ భాగవత ప్రథమంగా చెప్పే ఆ భాగవతాన్ని అందరూ శ్రవణం చేశారు. ఆ విధంగా ఆ శ్రోతలలో అట్లు కూర్చొని విన్న శ్రోతలు కూడా ఇక భాగవతము సూత గోస్వామి ఎవరైతే తర్వాత నైమిషారణ్యములో మరి శౌనకాది మునులకు చెప్పిన సూత గోస్వామి కూడా అక్కడ వ్యాసదేవుల వారితో పాటు అక్కడ శ్రవణం చేశారు. వారిలోనే కూర్చొని ఉన్నట్టి సూత గోస్వామి తాను విన్నట్టి భాగవత కథను నైమిషారణ్యములో శౌనకాది మునులకు వివరించడంలో అది లోకంలో వ్యాప్తి అయింది. ఆ విధంగా భాగవతం లోక వ్యాప్తికి కారణమైంది. అమృత సాగరమైనట్టి శ్రీమద్ భాగవతము కర్ణగోచరము కానంత వరకే ఇతర పురాణాలు సాధు సమాజాలలో స్థానాన్ని పొందగలుగుతాయి.
ఎప్పుడైతే భాగవతము చివరను చెప్పబడింది, ఆ విధంగా చివరిలో చెప్పబడింది. అంటే భాగవతము లేనప్పుడు మాత్రమే మిగతా ఈ 17 పురాణములు, తర్వాత శాస్త్రాలన్నీ గొప్పగా వెలిగాయి. ఎప్పుడైతే భాగవతం వచ్చిందో, భాగవతం అంటే శ్రీకృష్ణ భగవానుడే. స్వయం శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి, భాగవతం పురాణానికి, భగవంతునికి తేడా లేదు. కాబట్టి ఆయన వెలిగిపోయాడు. ఎప్పుడైతే ఈ గ్రంథం వచ్చిందో మిగతావన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. వీళ్ళ యొక్క మహత్యం, భాగవతం యొక్క మహత్యం గొప్పదైపోయింది. ఎందుకంటే భాగవతములో చివరన చెప్పబడింది ఆ విధంగా. అటువంటి పరమహంస సంహితను కృష్ణ భక్తి ప్రాప్తికై మనకు అందజేసిన శ్రీల వ్యాసదేవుడు సర్వదా వందనీయుడు, పూజనీయుడు, కీర్తనీయుడు. అందుకే గౌడీయ వైష్ణవులందరూను నిత్యం భాగవతాన్ని పఠించే ముందు ఈ క్రింది శ్లోకాన్ని తప్పక చదువుతారు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతత్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అని చెబుతారు. జయమును సాధించుటకై ఏకైక మార్గం ఏదైనా ఉందా అంటే శ్రీమద్ భాగవత పఠనం మాత్రమే అని దేవదేవుడైన నారాయణునికి నమస్కరించాలి. తర్వాత నరోత్తముడైన నరనారాయణ ఋషులకు నమస్కరించాలి. తర్వాత చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి నమస్కరించాలి. ఆ తర్వాత గ్రంథకర్త అయిన వ్యాసదేవులకి నమస్కారము ప్రతి ఒక్కరూ గౌరవపూర్వకంగా వందనము సమర్పించాలి అనే సత్యాన్ని ఈ శ్లోకం చెబుతుంది. నిత్యం వారికి వందనం చేస్తూ కొనసాగించడి శ్రీమద్ భాగవత అధ్యయనము మనలో నిశ్చయముగా కృష్ణ భక్తి భావనాయుతులను చేయగలుగుతుంది. అదే నిత్యం భాగవత సేవయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.